హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 6666 మిక్కీ మూమెంట్స్. వీడేంట్రా అర్ధరాత్రి పూట కళ్ళజోడు పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా? ఇవి కూలింగ్ గ్లాసెస్ కాదు, నైట్ విజన్ గ్లాసెస్. ఇప్పుడే మన సారథి అనమాట ఈ క్రెటాలో మనం మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మైసూర్కి వెళ్ళి మైసూర్లో మనం విశేషాలు ఎన్నో చాలా చూడాలి, చాలా చేయాలి. యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్లో మైసూర్ వీడియోస్ ఉన్నాయి, కానీ ఆ ప్లేస్లే కాకుండా ఇంతకుముందు చూడని ప్లేస్లో అప్లోడ్ చేయని ప్లేస్లో అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఆ వీడియోని అయితే మనం ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఇందుకే నేను ఎందుకు మైసూర్ పోతున్నాను అనుకుంటున్నారా? పాట ఊరికే తిరుగుతూ ఉంటాను అనమాట నేను, అందుకే వెళ్ళిపోతున్నాను. అండ్ దట్టు మా బావ బర్త్డే ఉంది. ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి అలా మైసూర్ వెళ్ళి అలా హ్యాంగ్అవుట్ అయిపోయి వన్ డేలో మళ్ళీ బెంగళూరు రిటర్న్ అయిపోవాలి. బట్ రైట్ నౌ ఇట్స్ లైక్ 12 AM ఇన్ ద మార్నింగ్. 12:23 ఇన్ ద మార్నింగ్ అనమాట. ఇప్పుడు హ్యాపీగా జాలీగా ఇక్కడి నుంచి మైసూర్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి రేపు మార్నింగ్ అయితే మనం మైసూర్ విశేషాలు అయితే చూసేస్తాం అనమాట. లెట్స్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో గైస్, వి విల్ రాక్ ఇట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్ అనమాట. యూనో గైస్, ఇట్స్ ఆల్రెడీ లైక్ అరౌండ్ ఎలా చెప్పాలి, టైం 9 అవుతుంది అనమాట. ఇప్పుడే మనం పార్కింగ్లో అయితే కార్ పార్క్ చేసాం. దేవస్థానం పార్కింగ్ ఇది. అండ్ ఇలా అయితే టెంపుల్కి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుండి. లెట్స్ గో. ఇక్కడికి తీసుకోవాలి. మా ఫ్యామిలీ ఆల్రెడీ తీసుకున్నారు. నేను ఫ్యామిలీని చూడదలుచుకోలేదు. మైసూర్ ఈజ్ లైక్ ఇట్ హ్యాస్ మై హార్ట్, ఇట్ హ్యాస్ మై సోల్ అనమాట. ద బెస్ట్ ప్లేస్. నేను ఎప్పుడైనా రాగలను, నాకు చాలా ఇష్టం మైసూరు. సో వచ్చానమాట. లెట్స్ గో టు టెంపుల్ గైస్. రాత్రి పడుకునేపాటికి 3 అయింది, అందుకే కొంచెం నిద్ర మొత్తం మాట్లాడుతున్నాను. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. సో గైస్, మనం ఎక్కడున్నాం తెలుసా? చాముండి టెంపుల్ దగ్గర అనమాట. చూడండి, దట్ ఈస్ ద టెంపుల్. అండ్ మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. లెట్స్ గో ఇన్సైడ్. ఒకవేళ లోపల అలా ఉంటే చూస్తాను. యాక్చువల్లీ చాముండి టెంపుల్ చాలా పెద్దగా ఉంది. నేను ఆల్రెడీ వచ్చాను అనుకోండి, అప్పుడు మనం వ్లాగ్ ఏం చేయలేదు. పరిసరాలు మాత్రం చాలా హడావిడిగా ఉన్నాయి. మనం టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ గో. అమ్మ బాబోయ్, క్రౌడ్ బీభత్సంగా ఉంది. చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు క్రౌడ్. మా వీక్ డేనే ఎట్లుంటే వీకెండ్ ఇంకెట్లా ఉంటుంది రా బాబు. లెట్స్ గో ఇన్సైడ్ గైస్. చూస్తానంగానే లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ దిస్ ఈస్ టెంపుల్. లెట్స్ గో ఇన్సైడ్. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎప్పుడో గుడి. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే ఇదే. పక్కా హిందూ టెంపుల్లో బుర్కా మీరే చూడొచ్చు. చూడండి, somebody is covering up. ముస్లిం కపుల్. ఇది పాదాలంట. అండ్ ఇవి త్రిశూలాలు. ఇవి పాదాలంట. ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. లోపల నేను తీయదలుచుకోలేదు, ఎందుకంటే లోపల అలా ఉండదు కాబట్టి. బట్ ఐ జస్ట్ ఎండ్ దిస్ షోయింగ్ ద అంబియన్స్ ఆఫ్ చాముండి అమ్మవారి టెంపుల్. ప్రశాంతమైన దర్శనం అయితే అయ్యిందనమాట. ఇప్పుడే చక్కగా దర్శనం చేసుకొని గుడి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నామన్నమాట. అదిగో అది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేస్తామో మాకు కూడా తెలీదు. బట్ లెట్స్ సీ. మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామన్నమాట. ఎక్కడో తెలుసా, లోకల్ ప్లేస్ ఇది. చూడండి, ఇక్కడ తింటున్నాం. చాలా బాగుందన్నమాట.
రోడ్ సైడు చెట్టు కింద టెంట్ వేసుకొని తింటూ ఉంటే అది కూడా నా ఫేవరెట్ వడలు క్రిస్పీగా బాగుంది. గుడ్ అంబియన్స్ అండ్ గుడ్ టేస్ట్ ఆల్సో. దీని కంపారిటివ్లీ పెద్ద హోటల్స్తో పోలిస్తే ఇక్కడుండే హోటల్స్తో తక్కువ ప్రిజర్వేటివ్సే వాడతారు. ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో నాకు కూడా తెలియదు, వెళ్ళి అక్కడ విశేషాలు కూడా చూసేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? ఫ్యామిలీతో వచ్చాను కదా, పిల్లలు వేసుకొని జూకి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి ఇంకా స్కూల్ పిల్లలే. అండ్ అంబియన్స్ అయితే ఎట్లుంది, అదే అనమాట జూ ఎంట్రన్స్. మనం ఇక్కడ ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు. 120 రూపీస్ పర్ హెడ్ అనమాట అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే 60. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. లెట్స్ గో. మీరు ఇక్కడ దీంట్లో రైడ్కి వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సుయ్యి అని అదిగోండి బ్యాటరీ, ఇది కావాలంటే ఇక్కడ ఎంటర్ అయ్యామన్నమాట మనం జూలోకి. సో ఫ్రెండ్స్, అదిగా చూడండి చిన్న చిన్న బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. బెంగాలీ ఫిన్స్. దీంట్లో అయితే కనపడలేదు కూడా కొన్ని. ఇదేంటిది? హే వావ్, పీకాక్. అదిగో పీకాక్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని చిన్న చిన్న చిలకలు అయితే ఉన్నాయి. ఏం చిలకలు? చిలకలు పక్షులు అయితే చాలా ఉన్నాయి. పికాక్ కూడా ఈ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తున్నాయో నాకైతే తెలియదు. బట్ లెట్స్ గో, వి విల్ సీ వైల్డ్ అనిమల్స్ యాజ్ వెల్. ఇదేందో సారస్ క్రేన్ అంట, భలే ఉంది. అండ్ మనం మామూలు పికాక్ చూసింటాం కానీ వైట్ పికాక్ చూసినాం కదా. అండ్ వై హ్యావ్ ఏ వైట్ పికాక్. ఇదిగో అదిగోండి వైట్ పికాక్. అక్కడ కూడా ఉంది చూసారా? అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ లెట్స్ గో టు అనదర్ యానిమల్. కాకటస్ చూడండి ఫ్రెండ్స్, కాకటస్. యాక్చువల్లీ అన్నీ ఇట్లా షెల్స్ వేసేయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు. మీరు కావాలనుకుంటే మైసూర్ జూకి వచ్చే చూడండి. బట్ ఐ కెన్ ట్రై ద లెవెల్ బెస్ట్. అదిగో కదులుతుంది చూడండి. పెద్దగా ఉన్నాయి కానీ ఇందులో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇందులో చూపించే ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ బర్డ్స్ చూడండి బ్లూగా భలే ఉన్నాయి. బ్లూ అండ్ ఎల్లో, బ్లూ గోల్డ్ మకావంట. చాలా బాగుంది చూడడానికి. ఒక రకం చిలుక. యాక్చువల్లీ చిలుకలన్నీ బయట బాగా కనిపిస్తున్నాయి కానీ కెమెరాలో కరెక్ట్గా తెలియట్లా. అదిగో బాగున్నాయి బుజ్జిగా. అబ్బా, దాని రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అయ్యి బాబా, దీని లైఫ్ స్పాన్ 26 ఇయర్స్. 75 ఇయర్స్ అంటే ఇది చూడండి రా, రెడ్ బిల్డ్ టౌకన్ అంట. అక్కడ ఉంది. అబ్బో, ఏదో సినిమాల్లో చూసేటివన్నీ ఏడే కనిపిస్తున్నాయి. దీంట్లో ఉడత కూడా ఉంది చిన్నది. ఇప్పటి వరకు పక్షులే అయినాయి. ఇప్పటి నుంచి మెగా కార్నివారస్ జోన్లోకి అయితే ఎంటర్ అయినాం. లెట్స్ సీ. ఇది చాలా లేజీ లెపర్డ్. అక్కడెక్కడో దెబ్బించుకుంటుంది అది, కానీ ఒక ముఖ కూడా కనపడలా. మొత్తానికైతే ఇది కొంచెం యాక్టివ్గా ఉంది. క్యాట్ ఉన్నట్టే ఉంది కానీ సైజే కొంచెం.
నైస్ లెపర్డ్. ఏమనుకున్నా పర్లా, ఆడ కనిపించేదే లయన్ కానీ కనపడట్లేదు కెమెరాలో. ఏం చేద్దాం, ఇదే లయన్ డెన్. ఆ హట్ కింద ఉంది అది సరదాగా. జూలో చాలా వరకు యానిమల్స్ నాకు డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కానీ లిటరలీ కెమెరాలో క్యాప్చర్ చేయాలంటే అవ్వట్లేదు. ఐ కెన్ సీ దాన్ని, చూడండి దాన్ని చూడగలుగుతున్నాను కానీ బట్ ఇందులో క్లారిటీ రావట్లేదు. అదే ప్రాబ్లం. క్యాపిషన్ అంట. ఇందాక లయన్ అండ్ టైగర్ కూడా చాలా వరస్ట్, అస్సలు కనపడలేదు. అవి చాలా లేజీగా ఉండడం వల్ల. చూడండి ఇది కూడా అంతే. మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి ఇలా 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 అంతా చూసుకొని రావాలన్నమాట. యాక్చువల్గా అక్కడ ఉన్న కోతులే ఫ్రెండ్స్, కానీ అవి కూడా సక్రమంగా కనిపించట్లేదే, కెమెరా ఎఫెక్ట్. ఇక్కడ ఉండేదైతే ఇది. అండ్ మనం ఇంకొక దానికైతే వెళ్ళిపోతున్నాం. డింగ్ 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 అని వెళ్ళిపోతుంది. ఇదొక కోత యాక్చువల్లీ. అది గొర్రెల్లా. అక్కడ ఉండేది గొర్రెల్లా ఫ్రెండ్స్. ఇలా చూడరా, ఆ గొర్రెల్లా ఏదో మంచి ఫుడ్ డైట్లో ఉన్నట్టుంది కానీ చిన్నగా ఉంది అది చూడడానికి. హౌవెవర్ ఇట్ ఈస్ క్యూట్. గైస్, దోస్ ఆర్ బాబూన్స్. అదిగా చూడండి, నల్లగా కనిపిస్తున్న పరిశ్రమ గొర్రెల్లా చాలా దీనంగా కూర్చునింది అది. పాపం తోడలేదేమో మరి. ఇదే దాని ప్లే గార్డెన్. ఎంత ప్లేస్ ఉంటే ఆడది కూర్చొని ఆడుతుంది అది. మొత్తానికి ఒక ఏపు అయితే తిరిగితే కనిపిస్తుంది ఇది. గొరిల్లా, అక్కడ ఒక యాక్టివ్ గొరిల్లా, 2 గొరిల్లాలు కనిపిస్తున్నాయి. భలే ఉంది చూడడానికి, క్యూట్గా. రారా, అది చూడు స్టిల్ ఇస్తుంది వచ్చి ఇక్కడ. థ్యాంక్స్ రబ్బా, 120 రూపాయలకు నువ్వన్నా విలువ ఇచ్చినావు. అక్కడ ఉన్నది హిప్పోపోటామస్. అవి బాబు చాలా పెద్దగా ఉంది. చూసారా, దీన్ని ఎక్కడి నుంచి తీసానో, ఎంత పొదల్లో నుంచి తీస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. మనం వేరే ప్లేస్కి వెళ్దాం ఫస్ట్. అదిగో ఇది కూడా బ్యాకే చూపిస్తాను. ఈ వైల్డ్ అనిమల్స్ అన్నీ బ్యాకే చూపిస్తాను, ఫ్రంట్ చూపించేది ఇష్టం లేదేమో. హిప్పో ఒకసారి తిరుగుమ్మా. ఏదో ఒకటి ఫేస్ చూపిస్తాను. ఓకే, మార్నింగ్. హిప్పో ఈజ్ వాకింగ్. అక్కడ నెత్తురికి మరిగిన హంగ్రీ చీతా ఉంది కానీ కెమెరాలో కనపడట్లే, నీడ పడడం వల్ల. బ్లాక్ అండ్ వైట్లో ఈ నల్ల జీబ్రాలు కూడా కనపడతావాల నీడకి ఎండకి. బ్రాస్ అదిగో అక్కడ కనిపించేవి వాటి ప్రాంగణం. అక్కడ 2 కోతులు ఉన్నాయి చూడండి. ఈ 2 కోతులు కాదు, అక్కడుండే 2 కోతులు. వీళ్ళు బాగా చిల్ అవుతున్నారు. బంట బంట బంట, అదిగో బంట, అదిగో
బంటి అదిగో అదన్నమాట ఓడియమ్మ బంటి. రక్తపింజరు కనిపించాలి ఇంకంతే మనకు. అక్కడ చదువుతున్నాయి అన్నమాట గుంట నక్కలు. అన్నీ స్లీపులో ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసాం జల తరంగిణికి. ఏం లేవు, ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అంతే. జీవితం ఇవి కూడా కనబడట్లేదే. అదిగో అక్కడొక జింక, ఇక్కడొక జింక. జింకలు కొమ్ములున్న జింకలు అయితే చాలా ఉన్నాయి. ఓ నైస్. యాంటిలోప్స్. ఇక్కడ ఉన్నాయి. ఇవేంట్రా గొర్రెలు ఉన్నట్టున్నాయి కానీ గొర్రెలు కాదు. ఫైనలీ ఎలిఫెంట్స్ కనిపించినాయి అన్నమాట. 4 ఎలిఫెంట్స్ ఉన్నాయట కానీ 4 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా దగ్గరగా కనిపిస్తున్నాయి అన్నమాట ఏనుగులు, చాలా క్లోజ్లో. ఏనుగులు ఫుడ్ ఈటింగ్ అనమాట. ఇక్కడ ఏసీలో పెట్టాల్సిన జంతువులను అయితే పెట్టారు. ఇది పామ్ సిగరెట్ అంట, అది అమ్మోల్స్ వచ్చింది. వీటికి లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు అనమాట. డైరెక్ట్గా అయితే తెలుస్తుంది కానీ ఇండైరెక్ట్గా తెలియట్లా. అది చూడండి ఆ మూలకు వచ్చిందండి. అదిగో అదే అన్నమాట, ఏసీలో పెట్టారు ఇవన్నీ. ఇది వచ్చి ఇది కూడా సిగరెట్. ఇది వైల్డ్ క్యాట్ ఇక్కడ ఉండేది. అదిగో టెంపరేచరు వెదర్ అన్నీ కాపాడుతున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఎన్నో ఉంది. ఫెయిలీ డే అంట. ఇది ఆడుందో కూడా కనపడట్లేదు. అదే అమ్మోలే ఉంది. పోర్కు పైన్, అడవి ముళ్ళ పంది. స్మెల్ మాత్రం తట్టుకోలేకుండా ఉంటాను యాక్చువల్లీ. అప్పుడు నా మటాటాగాడు ఉన్నాడు. రే హకునా ముచ్చుకోతి. అండ్ ఇక్కడేమో నల్లకోతి. నల్లకోతులు కనపడట్లేదేమో ఈ షాడోకి. అదిగో అక్కడ కనిపించేది నల్లకోతి. అదిగో ఓడి అమ్మ బంటే. అది చాలా బిజీగా ఏదో పని చేసుకుంటుంది. బంటే, ఈ జంతువులందరికీ ఫుడ్ ఎక్కువ పెట్టినారా తక్కువ పెట్టినారా తెలియదు కానీ అన్నీ పడుకునే ఉన్నాయి.
నీటి ఏనుగు బజ్జోనుంది. క్యాంగరూస్ ఇవి తెలియట్లేదు. ఇవి పెద్దదయ్యేపాటికి చాలా టైం పట్టేలా ఉంది. కనపడినా కూడా కనపడట్లా సరిగ్గా. ఇవ్వలే ఎగురుతున్నాయి టింగని. పాము చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఆ పాము ఇదే, అదిగో. ఇప్పుడు అన్నీ మనం పాములనే చూడబోతున్నాం. పాము అండ్ ట్రింకెట్ స్నేక్ బాక్స్లో ఉండదు పాము. అమ్మ బాబాయ్, ఆడ కూడా ఒకటి ఉంది. దీనికి ఫుడ్ ఏమేస్తారు? ర్యాట్స్ అండ్ మైస్. ఎలాగలే వేస్తారంట ఫ్రెండ్స్ వీటికి. ఇవి చచ్చిపోయినాయా బతుకున్నాయా? బతికి చచ్చినట్టున్నాయి. ఇది చూడండి, రంగురంగుల పాము ఆడ ఎలాడుతుంది లైట్ మీద. రైట్ ఆడ పైన ఉంది నల్లగా. ఆడింగో పాము ఉంది కానీ కదిలి సావట్ల పాములు ఇవి. నాగరాజా, ఓ కోబ్రా పింజర్ కాదు కానీ ఆకుపచ్చ పింజరి, గ్రీన్ కలర్. ఒకటి కూడా పైథాన్ జాతి కనపడలేదే. ఆడుంది, తల లేదు, తొక్క కనిపించింది, అయినా క్లారిటీ లేదు. అబ్బా, మొత్తానికి ఒక యాక్టివ్ స్నేక్ కనిపించింది. నాగరాజా, మీ ఇంట్లో 4-5 వావ్. చూడండి ఫ్రెండ్స్, కింగ్ కోబ్రా. రెడ్ శాండ్ బే అంట. ఈ పాము ఆడదాక్కునిందో ఆడ దొబ్బించుకుంటుంది కానీ అది కనపడట్లా. ఎత్తుక్కొని సరిపోయింది కదరా రే అయినా ఈ పాములు. నల్ల టార్చ్. దీంట్లో చూడు, ర్యాట్ స్నేక్ అంట. ఓన్లీ ర్యాట్ స్నేక్ తింటుంది. ఇది మరీ చిన్నగా ఉంది. కనిపించేదే పైథాన్ అనమాట. అది మీకు ఎంత మాత్రం కనిపిస్తుందో ఏమో, నాకైతే ఏం తెలియట్లా. బట్ అదే పైథాన్. ఎందుకండి సినిమాలో చూసిన అనకొండ డైరెక్ట్గా చూస్తున్నాను అనమాట. అదిగో అనకొండ. పెద్ద అనకొండే. స్నాక్స్ వేసారు కోళ్ళని. అనకొండ సరిపోతే లేదో మరి. చచ్చిందో బతుకుందో తెలియదు. 10 క్రాకడైల్స్ చూస్తే ఈ ఒక్కటి కదులుతుంది. అసలు జూలో జంతువులన్నీ చచ్చిపడిపోయినాయా, బతికి చచ్చినాయా, బతికినాయా తెలియట్లా. ఈ సెటప్ ఏంటో. మెటల్ కేజీలు వేసినారు. ఓ పక్షులు. అదిగో స్వాన్. మెల్లగా తగులుతుంది. అదిగో స్వాన్. అదిగో వావ్. వావ్. Nice. Black turtles.
ఊడుమండి ఇది. ఇక్కడ నుంచి జిరాఫీలు ఒక రకంగా నాకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. నాకు దగ్గర నుంచి బాగానే కనిపిస్తుంది కానీ మన కెమెరా ఓన్లీ 2x కదా, అందుకే సరిగ్గా కనిపించట్లా. జిరాఫీలు కూడా సైలెంట్గా నిలబడుకొని ఉన్నాయి, నాట్ సో యాక్టివ్. చూడండి దాని తల చూడండి ఎంత ఉందో. ఒక్కొక్కటి 12 feet ఉంటాయంట. వాటి కాళ్ళు ఎత్తు కూడా ఉన్నాం మనం. గైస్ చూశారు కదా జూలో జంతువులన్నీ. ఇప్పుడు అలాంటి ఒక జంతువులనే మనం కూడా తినేయబోతున్నాం. అంటే తినడానికి అయితే వచ్చామన్నమాట. మైసూర్లో ఉండగా మనం వేరే చోట ఎందుకు తింటాం? ఈ ప్లేస్తో నాకు మామూలు మెమరీస్ లేవు, వెరీ 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 గోల్డెన్ మెమరీస్ అని చెప్పాలి. అట్లాంటి గోల్డెన్ మెమరీస్ ఉండే ప్లేస్కే నేను మళ్ళీ వచ్చాను అనమాట. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ హనుమంతు మెస్. ఇదే అనమాట ఓల్డెస్ట్ హనుమంతు మెస్ ఇక్కడ మైసూర్లో. చాలా బాగుంటుంది టేస్ట్. హీరోలు అందరూ వచ్చి ఇక్కడే తిన్నారు. అండ్ ప్లేస్ అయితే అది. మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపల చాలా క్రౌడ్ ఉన్నట్టుంది. బట్ లెట్స్ గో అండ్ సీ. ఒక 1/2 hour కాదులే కానీ ఒక 20 minutes వెయిట్ అయిన తర్వాత అయితే మనకు హోటల్లోకి యాక్సెస్ దొరికిందనమాట. మనం ఇప్పుడు హోటల్లోనే ఉన్నాం. మీరు చూసుకోవచ్చు అక్కడ మెనూ ఉంది. మనం ఇక్కడ చికెన్ పలావ్, మటన్ పలావ్, ఇక్కడ వాడి దరిద్రుడు దర్శన్ కూడా ఇక్కడే అనమాట. వాడి ఫేవరెట్. చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి ఇక్కడ మొత్తానికి. అండ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ప్లేస్లోకి వచ్చాను, ఇప్పుడు కూడా ఇదే ప్లేస్లో తింటున్నాను అనమాట. లెట్స్ టేస్ట్ అవర్ మటన్ పలావ్ అండ్ చికెన్ పలావ్ వెరీ సూన్. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఒక మటన్ పలావ్, 2 మటన్ పలావ్లు, 2 చికెన్ పలావ్లు, ఒక మటన్ చాప్స్, ఒక చికెన్ ఫ్రై. రాగానే కుమ్మేయడమే బ్యాలెన్స్. కాకపోతే ఇది చాలా చిన్నది. ఇంతకుముందు మీరు నా వీడియోస్లో చూస్తే చూడండి. సో ఇంతే, ఇంకేం ఉండదు. అది కౌంటరు, నెక్స్ట్ ఈ పక్క కిచెన్. ఇంత చిన్నదన్నమాట. కానీ మైసూర్ ఫేమస్. లెట్స్ వెయిట్ ఫర్ ద ఫుడ్ గైస్. సో గైస్ వెయిట్ చేయగా మన మటన్ పలావ్ అయితే వచ్చేసింది అనమాట. వేడివేడిగా ఉంది, పొగలు రావట్లేదు కానీ ముక్కలన్నీ లోపల దాచారనమాట. వావ్, పీసెస్ చూడండి. అండ్ దీన్ని విస్తరాకులు ఇచ్చారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లెట్ మీ టేస్ట్ మటన్ పలావ్. చక్కదాಗಿದೆ. దీంట్లో సూప్ ఇచ్చారు, పెరుగు పచ్చడి కూడా ఇచ్చారు. ఇది కూడా బాగుంటుంది అనమాట. వేసుకొని బాబా. ఆ రోజు నేను ఏ టేస్ట్ అయితే తిన్నానో సేమ్ టేస్ట్ ఉంది. ఇంకా మటన్ చాప్స్ చెప్పాను, అది రాగానే అది కూడా తినేసి రివ్యూ చెప్పేస్తా. తినగానే మన మటన్ చాప్స్ కూడా వచ్చేసింది అనమాట. అయ్యి బాబాయ్, దీన్ని అయితే టేస్ట్ చూద్దాం. ఇది కూడా బాగా కుదిరింది. పలావ్లో కంటే ఇందులో ముక్క బాగా ఉడికింది. ఫుల్గా కుమ్మేశాను అనమాట. ఇప్పుడే హనుమంత్ మెస్లో నుంచి కుమ్మేసి అక్కడి నుంచి స్ట్రైట్ అవే ప్యాలెస్ అనుకుంటున్నాను. ప్యాలెస్కి వెళ్ళిపోయి అదిగో నా వెనకే ఉన్నది హనుమంత్ మెస్. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ లైక్ న్యాచురల్గా ఉంటుంది. అందుకే ఇక్కడ తింటాను నేను. చూడండి పలావ్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్యాలెస్కి అయితే అనుకుంటున్నాను. ప్యాలెస్కి వెళ్ళి తర్వాత బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. బై ద వే ఫుడ్ మాత్రం సూపర్. వీఆర్ అట్ మైసూర్ ప్యాలెస్ అనమాట. ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ లోపల విశేషాలు చూద్దాం, దాని తర్వాత బయట విశేషాలు చూడొచ్చు. లెట్స్ గో ఇన్సైడ్. జరుగుబే ఇలా ఎంటర్ అయిపోవాలన్నమాట. చెదిరి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ మైసూర్ ప్యాలెస్లో అయితే ఉన్నాం మనం. చూడండి మామూలుగా ఉండదు వీళ్ళ ప్యాలెస్ మాత్రం. కల్చర్ చూడండి ఎట్లున్నా విని ఎన్ని పీపుల్ ఉంటుంది అనమాట. అది చిన్న ఎగ్జిబిషన్ కంటే నాకు వీళ్ళ కల్చర్ ఇష్టం.
ప్యాలెస్ అంటే ఎదురా అని ఎవ్రీ డీటెయిల్ తెలుస్తుంది అనమాట. అది దీని బ్యూటీ. ఎంట్రీలోనే 2 ఏనుగులు ఉంటాయన్నమాట. ఏడొకటి, అదిగో ఆడొకటి. అసలు గేట్లు చూడండి ఎట్లుందో, పైన డిజైన్ చూడు ఎంత బాగుందో. ఇదే చూడమని అంటే ఏందో నాకు కూడా తెలియదు. ఏదో ఇవి చూడు, నిషాన్ క్యామల్. ఇవి ఒకప్పుడు మైసూర్ ప్యాలెస్లో జరిగిన దసరా సెలబ్రేషన్స్ అన్నమాట. ఇలా జరిగే ఒకప్పుడు దసరా సెలబ్రేషన్స్. ఫస్ట్ బెటాలియన్ ఆఫ్ మైసూర్ ఇన్ఫాంట్రీ. ఆ చాండ్లర్ చూడు, చాండ్లర్. అక్కడున్న చాండ్లర్ దగ్గర నుంచి ఇక్కడున్న స్తూపాల వరకు ఒక్కసారి చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అదిగో చాండ్లర్ అండ్ ఈ పిల్లర్స్. ఐ థింక్ ఇది డ్యాన్స్ ఫ్లోర్ అనుకుంటా. ఎప్పుడన్నా అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే పై నుంచి చూస్తారేమో జనాలు. వావ్, ఎంత బాగుంది. ఆ పైన చూడండి, ఇంకా బ్యూటీ. ఇలా వెళ్దాం మనం. అదిగోండి ఇందాక మనం వెళ్ళొచ్చింది చాముండి టెంపుల్. ఒకప్పుడు సెలబ్రేషన్స్ అలా జరిగేవి. వీళ్ళే అష్టైశ్వర్యాలు సుఖాలన్నీ అనుభవించిన ప్యాలెస్ మెంబర్స్. చామరాజ వడియార్ ఇదే అనమాట మెయిన్ క్యాండిడేట్. ఆడిపోయినా ఉంటాయి చామరాజ్పేట రోడ్లు అవి ఇవి అన్నీ. అచ్చుడు చామరాజ్ వడియార్ వీడిదేనన్న మైసూర్ ఒకప్పుడు. అటు చూడరా, అటు డ్రెస్ అటైరు. ఈ ప్యాలెస్కి సంబంధించినవన్నీ ఫ్రెండ్స్ ఇవి. వాళ్ళకి వచ్చిన ఇన్విటేషన్స్ అవ్వచ్చు, వీళ్ళు బయటకు తీసుకెళ్ళేవి అవ్వచ్చు. ఒక్కొక్కటి ఒక లెవెల్ అసలు. ఇదే ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పిన చూడమని. ఎక్కడే డ్యాన్స్ వేసేవాళ్ళేమో. నా బాల్కనీ ఏందో నాకు కూడా తెలియదు. బట్ కానీ ఇటు సింహాల ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. అదిగో చూడండి 2 సింహాలు. అప్పట్లో ఏసీ లిఫ్ట్. ఇయే అన్నమాట మన రాజుల గారి సిల్వర్ కుర్చీలు. అద్దం, సిల్వర్ కుర్చీలు, మళ్ళీ సిల్వర్ అద్దం. అదృష్టం చూడు. ఈ సింహాలని దగ్గర నుంచి తీద్దామని నేనే ఇలా పెట్టాను అనమాట కెమెరా. చూడండి ఇక్కడ నుంచి ఎంట్రీ. రాజు అలా వెళ్ళి అలా ముందుకెళ్ళిపోయేవాడేమో. ఇది నా ఫేవరెట్ మిర్రర్.
ప్యాలెస్ లైటింగ్. ఈడే హెడ్ ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు దీని మీద ఈ క్రాఫ్ట్ ఎలా జరిగిందో తెలియదు. గ్లాస్ వేసారు ముట్టుకోవడానికి వీలు లేకుండా, బట్ ప్యాలెస్ అనిపించుకున్నారు. అండ్ ఇది ఏ ఆస్థాన మండపమా లేకపోతే ఏందా? ప్యాలెస్ అంటే ప్యాలెస్ లాగా ఉండాలి. అంటే ఆ సన్ రైజ్ పడడానికి కరెక్ట్గా లైట్ అది ఇంపాక్ట్ అవ్వడం. ఎట్లుందో చూడండి ప్యాలెస్ వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కల్ప్చర్. సిల్వర్ డోర్లు. ఇవేంటంటే దసరా అప్పుడు ఏనుగులు ఊరేగుతాయి కదా, వాటికి చేసే అలంకరణ వస్తువులు అన్నమాట ఇవన్నీ దసరా టైంలో వాడతారు. అండ్ అంతే. చూసారా, ఎంట్రీ అయిపోయింది. 120 రూపాయలు దొబ్బి ఈ చెత్తనా కొడుకులు మనకు చాలా తక్కువ సేపులు చూపిస్తున్నారు. ఇంకా కొన్ని రూమ్స్కి యాక్సెస్ ఇస్తే బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళనివ్వట్లేదు, మనమేం వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళట్లేదు కదా. అట్లీస్ట్ 120 రూపాయలు దొబ్బేస్తున్నారు కాబట్టి మినిమం ఫస్ట్ ఫ్లోర్ అన్నా చూపించాలి. అది నా పాయింట్. బట్ ఎనీవే, బయట నుంచి దీని బ్యూటీ చూడండి. ఇదే ప్యాలెస్ కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనం ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా బృందావన్ గార్డెన్స్కి అయితే వచ్చేసినాం అనమాట. ఐ జస్ట్ షో యూ ద ఎంట్రన్స్. అక్కడే ఎంట్రన్స్ తలా 10 రూపాయలు, 10 కాదు 100 రూపాయలు తీసుకొని ఇలా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అసలు ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని అంటే, అక్కడ కనిపిస్తుంది లైట్, అక్కడ లేజర్ షో ఉంటుందన్నమాట. 15 minutes ఈషాలో ఉన్నట్టు. సో ఆ లేజర్ షోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇదంతా పెద్ద డ్యామ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది డేలో వస్తే, బట్ మనం వచ్చేపాటికి నైట్ అయిపోయింది కాబట్టి టైం కుదరలేదన్నమాట. సో మన ప్లాన్ అయితే ఇంకేం లేదు. ఆఫ్టర్ దిస్ బృందావన్ గార్డెన్ డైరెక్ట్గా మనం బెంగళూరు చెక్కేయాలన్నమాట. రేపు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ మీ టుమారో అండ్ ప్రొఫెషనలీ. సో అక్కడికైతే ఈరోజు నైట్ అయితే తిరిగి బెంగళూరు రీచ్ అయిపోవాలి. అండ్ ఈ బృందావన్ గార్డెన్స్లో ఈ లైట్ షో మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇట్ విల్ బి సో స్పెషల్ అండ్ ఫెంటాస్టిక్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ గైస్. అండ్ ప్రకృతి అందాలను అయితే మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ చిన్న చిన్న బాతులు, వావ్, వేవ్ చూడండి ఎంత బాగుందో. ఫౌంటైన్ భలే కట్టారు అక్కడ మధ్యలో, సీఎన్ వాటర్ వస్తున్నాయి. లెట్స్ గో. అండ్ కరెంట్లీ ద టైమ్ ఈజ్ 6:20 ఐ బిలీవ్. 6:45 వరకు మనం అలా 6:20 ఎగ్జాక్ట్లీ. సో 6:45కి అయితే పడుతుందన్నమాట, షో. దాని తర్వాత మనం షో చూసేసుకొని జంపో జిలాని అయిపోద్దాం. లెట్స్ గో. బృందావన్ గార్డెన్స్ రీచ్ అవ్వగానే వాటర్ స్ట్రీమ్ చూడండి. ఇక్కడే మనం ఆల్మోస్ట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వీఆర్ జస్ట్ 100 meters అవే అంతే. లెట్స్ గో. మెల్లగా ఇప్పుడిప్పుడే లైట్లు ఆన్ అయ్యాయి ఫ్రెండ్స్ బృందావన్ గార్డెన్స్లో. చూడండి కలర్ చేంజింగ్ లైట్లు. అమ్మ డస్ట్
కో డాన్సర్ టుడు. అండ్ గైస్ చెప్పడం మర్చాను, ఈరోజు నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు అనుకుంటా ప్యాలెస్లో లైట్ షో లేదు. జనవరి 4th వరకు ప్యాలెస్లో లైటింగ్ అండ్ ఫ్లవర్ షో లేదు. కాబట్టి మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేలా ఉంటే 4th పైన ప్లాన్ చేసుకోండి. లైటింగ్ షో కూడా లేదనమాట. సో బృందావన్ గార్డెన్స్కి వచ్చండి. పొద్దున్న 6:45కి స్టార్ట్ అవుతుంది మండే టు ఫ్రైడే. సండేస్ అయితే ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. ఈవెన్ దిస్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. అదిగోండి మంచి లైట్లన్నీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ కలర్స్. చూడండి ఫ్రెండ్స్, మైసూర్ బృందావన్ గార్డెన్స్ లైట్ షో. చూడరా ఇంతకు ముందులాగా డిఫరెంట్గా ఉంది కదా. క్రౌడ్ పెరిగే కొద్దీ అది అంత వర్క్ అవ్వదు.
ఆడెవడో పిలిచినా కొడుకు లైట్ వేసి వస్తానే ఉంటారు. డిస్టర్బ్ చేస్తుంది లో కాదు స్టూడెంట్స్ వేస్తున్నారు. అది 1 కిలోమీటర్ రేడియస్.
అన్నాము. సో గైస్ హోప్ఫుల్లీ లైక్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. లైక్ వాటర్ ఫౌంటైన్ యొక్క లైట్స్ని. ఇట్ వాస్ సో గుడ్. నాకే చూడడానికి చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మీరు కూడా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఇంకా బెంగళూరు చెక్కేయాలి. అండ్ రేపు మళ్ళీ కూలి పనులు స్టార్ట్ అనమాట. కొత్త కూలి పని స్టార్ట్ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ఫుల్లీ మీరందరూ మైసూర్ అంతా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. లైక్ ప్యాలెస్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వన్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. And before that, don't forget to subscribe for Mickey Moments. See you in the next one. Bye bye. And yeah, Mysore is always special for me. And you know, Mysore has my soul actually. Malli vasta, tappakunda vasta. See you again, guys. Bye bye. Don't forget to subscribe for Mickey Moments.